Hey guys, welcome back to Vibe with Winnie YouTube channel. ఈ వీడియోలో అయితే we are going to show tie and dye. Let's dive in. ఇప్పుడైతే మేము టై అండ్ డై చేస్తుంది నా ఓల్డ్ టీషర్ట్ అనమాట. అది కండిషన్ అయితే బాగానే ఉండే, బట్ ఇట్లా వేరే వేరే కలర్స్ పడి అలా అయిపోయింది. సో మా ఫ్రెండ్ టై అండ్ డై అండ్ క్రాఫ్ట్ మేకింగ్ పెయింటింగ్స్లో ఎక్స్పర్ట్ అనమాట. సో తనే ఈ ఐడియా ఇచ్చింది అండ్ తనే చేసింది. సో మేము ఏమనుకున్నామంటే లవ్ సింబల్గా మిడిల్లో పెట్టి అలా చేద్దాం అనుకున్నాం. అండ్ మేమైతే ఇట్లా 4 కలర్స్ తీసుకున్నాం, రెడ్, బ్లూ, ఎల్లో అండ్ గ్రీన్. సో మాకైతే అప్పటికప్పుడు ఐడియా వచ్చింది కాబట్టి ఎక్విప్మెంట్స్ ఏమి అంతకు లేవు అండ్ కలర్స్ కూడా లేవు. అందుకే ఇలా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసాం అనమాట. రబ్బర్ బ్యాండ్స్ ఉంటే టైట్గా హోల్డ్ చేయడానికి బాగానే ఉంటుంది, బట్ మా దగ్గర రబ్బర్ బ్యాండ్స్ లేకుండే, అందుకే ఇట్లా థ్రెడ్స్తో టైట్గా టై చేసాం. అండ్ మనం ఇక్కడ పెయింట్స్ మిక్స్ చేసేటప్పుడు చాలామంది టై అండ్ డై అంటే ఎక్కువ పెయింటే ఉంటుంది కదా అనుకుంటారు, బట్ అలా కాదు. ఇది ఎలా అంటే 70% వాటర్ 30% పెయింట్ మిక్స్ చేసి మనం దానిపైన వేయాలన్నమాట. అట్లా అయితేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. సో మేము కూడా ఒక మిస్టేక్ చేసినాం, ఎందుకంటే రెడ్ కలర్ ఎక్కువ వేసాం, అది చూపిస్తాం మీకు లాస్ట్లో. సో చూసారు కదా, నాకైతే ఈ బ్లూ కలర్ మాత్రం మస్తు అనిపించింది రెడ్ కలర్ కంటే. అండ్ ఇట్లా ఎల్లో, నెక్స్ట్ తర్వాత గ్రీన్ కలర్ కూడా అట్లానే మిక్స్ చేసి మొత్తం అయితే మేము రెడీ చేసేసాం అన్నమాట. ఫైనల్గా డైయింగ్ అయితే చేసేసాం అనమాట టీషర్ట్కి. సో మేము కూడా చాలా ఎగ్జైటెడ్ ఉండే రిజల్ట్ కోసం. మార్నింగ్ వరకు వెయిట్ చేసిన నేనైతే. అండ్ ఫైనల్గా అయితే టీషర్ట్ అవుట్పుట్ క్రేజీ వచ్చింది. అండ్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే రెడ్ కలర్ ఎక్కువ మిక్స్ చేసాం. సో దానివల్ల కొంచెం సాలిడ్గా ఉందన్నమాట, మధ్యలో కొంచెమే, బట్ బాగుంది. వేసుకుంటే మాత్రం రిజల్ట్ క్రేజీగా ఉంది. అండ్ మా ఫ్రెండ్ అయితే ఇట్లా నా కోసం డైయింగే కాకుండా ఇంకో టీషర్ట్ కూడా వేసింది ఇట్లా స్మైలీస్తో. ఇంకో టీషర్ట్ కూడా మినిమల్గా పెయింట్ చేయించుకున్నా, అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.